తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కేటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చు అని పెద్దలు అంటూ ఉంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి, ఏరువాక ఎలా సాగాలి లాంటి విషయాలని తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది. శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగమును వాడుతూ ఉంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమలులోకి వచ్చి మళ్ళీ సంవత్సరం ఉగాది ముందు రోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాది నాడు వివిధ దేవతలతో పాటు పూజించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారి ద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ గ్రహాలకు ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవనాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి. రాజు చాంద్రమాన సంవత్సర ప్రారంభ దిన వారాలకి అధిపతి, ఆ సంవత్సరానికి రాజు. మంత్రి సౌరమాన సంవత్సర ప్రారంభ దిన వారానికి అధిపతి, ఆ సంవత్సరానికి రాజు. సేనాధిపతి సూర్యుడు సింహరాశికి ప్రవేశ నాటికి వారానికి అధిపతి. సేనాధిపతి సూర్యుడు సింహరాశికి ప్రవేశించే నాటి వారానికి అధిపతి. సస్యాధిపతి సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించే నాటి వారానికి అధిపతి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని 5 అంగములు కలది కనుక పంచాంగం అన్నారు. మానవుల జీవితాల కాలం పైన, కాల గ్రహాల సంచారం పైన ఆధారపడి ఉన్నాయి. గ్రహాల సంచారంపై జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి పుట్టినది మొదలు గిట్టే వరకు వారి భవిష్యత్తు గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంది. మనిషి జన్మించిన సమయం, తిథి, వారం, నక్షత్రములను బట్టి జాతక రచన జరుగుతుంది. ఈ వివరణలన్నిటికీ పంచాంగమే ప్రమాణము. పంచాంగం మనిషి యొక్క జాతక ఫలాన్ని తెలుపుతుంది. సంపదను అర్థించేవారు తిథి యందు, దీర్ఘాయువును కోరేవారు వారము యందు, పాప విముక్తిని పొందగోరేవారు నక్షత్రమునందు, ఆరోగ్యమును అభిలాషించేవారు యోగమునందు, కార్యసిద్ధిని ఆకాంక్షించేవారు కరణము యందు శ్రద్ధ వహించాలి అని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తోంది. శాస్త్రం పంచాంగం గురించి ఇంకా ఏమి చెప్తున్నదంటే, ఇది శుభాన్ని, మంగళాన్ని ఇచ్చేది, శత్రువులను హరించేది, దుస్వప్నాలను, దోషాలను తొలగించేది, గంగా స్నాన ఫలం ఇచ్చేది, గోదాన ఫలం ఇచ్చేది, సత్సంతానాన్ని ప్రాప్తింపజేసేది అంటూ అందరూ పంచాంగం ప్రయోజనాన్ని పొందాలి అని ఆకాంక్షించింది. పంచాంగ శ్రవణం చేసిన వారికి సూర్య భగవానుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, గురుడు సంపదను, కుజుడు శుభాన్ని, బుధుడు బుద్ధిని, కుజుడు శుకాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బహుబలాన్ని, కేతువు కులాధిక్యాన్ని కలిగిస్తారు. ప్రతి ఒక్కరూ సాయంత్రం దేవాలయాల్లో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని స్పష్టపరిచింది శాస్త్రం. జ్యోతిష శాస్త్రరీత్యా తెలియజేసే ఫలితాలను తెలుసుకుని ఆ సంవత్సరంలో తాము తీసుకోబోయే లేదా ఆచరించవలసిన కార్యక్రమాలను తగు విధమైన ప్రణాళికతో సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.